కృష్ణదేవరాయలు తిరుమలను దర్శించినప్పుడు ఇక్కడే విడిది చేసేవారు. క్రీస్తు శకం 1585లో విజయనగర సామ్రాజ్యం పతనమై విజయనగరాన్ని దక్కన్ ప్రాంత ముస్లిం రాజులు సమగ్ర పూర్తిగా నేలమట్టం చేశాక విజయనగర సామ్రాట్లు తమ రాజ్యాన్ని కొన్నేళ్ల పాటు పెనుగొండకు మార్చారు. పెనుగొండ తర్వాత ఇంకొన్నేళ్లకు చంద్రగిరికి మారిపోయింది. చంద్రగిరి నుండి పాలించిన చిట్ట చివరి విజయనగర రాజు పేద వెంకటరాయలు కొండపై భాగాన ఒక సైనిక స్థావరము నిర్మించారు. వారి అవసరముల నిమిత్తం పై భాగంలో 2 చెరువులను నిర్మించి కిందనున్న పెద్ద చెరువు నుండి పైకి నీటిని పంపించేవారని కోట మ్యూజియంలోని సమాచారం ద్వారా తెలుస్తోంది. అయితే ఇప్పటికీ ఆ కొండపైకి నీటిని ఎలా పంపించారు, ఎందుకు పంపించారనేది పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ కాలంలో నీటిని పైకి పంపించేందుకు ఉపయోగించిన సాధనాలు పాడైపోయినప్పటికీ పైన చెరువులు కింద చెరువు ఇప్పటికీ మంచినీటితో కనిపిస్తుండటం విశేషం. ఇక కోటలో చూడదగినది రాణి మహల్, రాజ్ మహల్. రాణి మహల్ 2